టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల ఆళ్వార్ ట్యాంక్ అతిథి గృహం సర్కిల్ నుంచి బాట గంగమ్మ సర్కిల్ వరకు ఉన్న సర్వదర్శనం క్యూ లైన్లలో 4,55,00,000 రూపాయలతో అదనపు టాయిలెట్లు నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. తిరుమలలోని రోడ్లు సర్కిళ్లకు కమిటీ సూచించిన ఆధ్యాత్మిక పురాణ ప్రాశస్త్యం కలిగిన 51 పేర్లను పెట్టాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఇక టీటీడీ బోర్డు విద్యా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీ విద్యా సంస్థలలో అత్యాధునిక మౌలిక వస్తువుల ఏర్పాటుకు అదనంగా 43,40,00,000 నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుమలలో నీటి వృధాను అరికట్టేందుకు గోగర్భం డ్యాం నుంచి ఫిల్టర్ ప్లాంట్ వరకు 6 కోట్లతో దాదాపు 2 కిలోమీటర్ల మేర అదనపు పైప్లైన్ ఏర్పాటుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ అవసరాల కోసం ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్ సంస్థల నుండి పట్టు వస్త్రాలు, దుప్పటాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అల్వార్ ట్యాంక్ అతిథి గృహం సర్కిల్ నుండి బాట గంగమ్మ సర్కిల్ వరకు ఉన్న సర్వదర్శనం క్యూ లైన్లలో టాయిలెట్స్ చాలా తక్కువ ఉన్నాయి. దానికి కొన్ని టాయిలెట్స్ అదనంగా నిర్మించాలనేటువంటిది నిర్ణయం. దానికి 4,55,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని దానికి ఆమోదం తెలపడం జరిగింది. రెండవది, తిరుమలలోని రోడ్డు సర్కిల్ కు కొన్ని వీధులకు ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించడం జరిగింది. వాళ్ళు సూచించిన ఆధ్యాత్మిక కొన్ని పేర్లు ఏదైతే ఉన్నాయో ఆ పేర్లు ఈ మన వీధులకు అందరికి కూడా ఇక్కడ పేర్లు పెట్టడం జరుగుతుంది. దానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. టీటీడీ బోర్డు విద్యా కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు టీటీడీ విద్యా సంస్థలో అత్యాధునిక మౌలిక వసతుల ఏర్పాటుకు గతంలో మనం 118 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీ 118 కోట్లు సరిపోవటం లేదు. దానికి ఇంకా 43.4 కోట్లు కావాలని అన్నారు. అది కూడా శాంక్షన్ చేయటం జరిగింది.